మహారుచికి స్వాగతం। ఈ రోజు మహారుచి ఛానల్లో దోసకాయ పల్లి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। స్టవ్ మీద పాన్ పెట్టి పల్లీలు ఫ్రై చేసుకోవాలి। పల్లీలు ఫ్రై చేసిన తర్వాత ఇదే పాన్ లో ఎండుమిరపకాయలు జీలకర్ర ఫ్రై చేసుకోవాలి। మిక్సీ జార్ లో మనం ముందుగా ఫ్రై చేసిన ఎండుమిరపకాయలు జీలకర్ర పల్లీలు వేసి పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి। స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు పచ్చిమిరపకాయలు ఎండుమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి। ఉల్లిపాయల్లో కరివేపాకు వేసుకోవాలి। ఫ్రై అవుతున్న ఉల్లిపాయ ముక్కల్లో పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత దోసకాయ ముక్కలు వేసుకోవాలి। దోసకాయ ముక్కల్ని మూత పెట్టి సిమ్లో ఉడకనివ్వాలి। దోసకాయ ముక్కలు మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి। దోసకాయ ముక్కలు ఉడికిన తర్వాత ముందుగా మిక్సీ పట్టిన పల్లీలు ఎండుమిర్చి పౌడర్ వేసుకోవాలి। పల్లీ పౌడర్ వేసిన తర్వాత ఉప్పు వేసుకోవాలి। చివరగా కొత్తిమీర వేసుకోవాలి। రుచికరమైన దోసకాయ పల్లి కూర రెడీ। ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు। Subscribe us and press the bell icon for more interesting updates.